హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనం నార్మల్గా ఎవరికైనా సరే ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం చెవి దగ్గరనైతే పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన స్క్రీన్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అది ఆఫ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అయితే పెడుతూ ఉంటుంది అనమాట. మనం మళ్ళీ దాన్ని స్క్రీన్ ఆన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టుదామన్నా, లేకపోతే కాన్ఫరెన్స్ కాల్ కలుపుదామన్నా, లేకపోతే ఇంకో కాల్ యాడ్ చేద్దామన్నా సరే, ఏదైనా పనులు చేద్దామంటే కాల్ అప్పుడు అది స్క్రీన్ ఆటోమేటిక్గా ఆఫ్ కావడం వల్ల ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. అది మెయిన్గా దేని వల్ల అవుతుంది అంటే, మన స్పీకర్ దగ్గర ఒక సెన్సార్ అనేది ఉంటుంది అనమాట. ఆ సెన్సార్ చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా మన స్క్రీన్ ఆఫ్ కావాలని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే బై డిఫాల్ట్ గా అందరి ఫోన్స్లలో ఆన్ అయితే ఉంటది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, మనం చెవి దగ్గర కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో మీరు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్ గా వీడియోలను అయితే చెప్పబోతున్నాను. స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీని గురించి మీరేం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనది రెడ్మీ మొబైల్ కాబట్టి దీంట్లో డైరెక్ట్ ఇన్కమింగ్ అని చెప్పేసి కొడితే ఆ సెట్టింగ్ లోనైతే కనబడుతుంది. కొంతమందికి ప్రాక్సిమెట్రీ సెన్సర్ అని చెప్పేసి కొడితే ఆ ఆప్షన్ అయితే చూపెడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కమింగ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. దీంట్లోకి వచ్చిన తర్వాత మీ మొబైల్లో కూడా ఇదే సెర్చ్ చేసి చూడండి. ఒకవేళ వస్తే ఇదే ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ స్టార్టింగ్ లో మీరు చూస్తారు కదా, ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసి అందరికీ బై డిఫాల్ట్ గా ఆన్ అయితే ఉంటుంది అన్నమాట. సో దీన్ని మీరు ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడనే మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు, టర్న్ ఆఫ్ ది స్క్రీన్ ఆటోమేటికల్లీ వెన్ యు ఆర్ హోల్డింగ్ ద డివైస్ యువర్ ఇయర్ డ్యూరింగ్ ఏ కాల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగానైతే వర్క్ కావడం జరుగుతుంది. సో బేసికల్లీ ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే, మన బ్యాక్గ్రౌండ్లో మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాటరీ బ్యాక్ కొద్దిగా పెంచడానికి ఆ స్క్రీన్ ఆన్ ఉంటే తొందరగా అయిపోతుంది కదా ఛార్జింగ్. అంతేకాకుండా వేరే ఏం టచ్ కాకుండా డైరెక్ట్ స్క్రీన్ అనేది ఆఫ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అది మీకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నట్టయితే కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీ మొబైల్లో కనుక ఈ ఆప్షన్ లేకపోయింది అనుకోండి, డైరెక్ట్ ఈ విధంగా ప్రాక్సిమిటీ సెన్సార్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే కొట్టేసేయండి సెట్టింగ్ సర్చ్ బార్లో. ఆటోమేటిక్గా అదైతే వస్తుంది అనమాట. దాన్ని అయితే టర్న్ ఆఫ్ అయితే వేసుకోవాలి. సో ఈ సింపుల్ సెట్టింగ్ వాడి మీరు ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.